కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ జంతర్ మంతర్ ఆందోళన తర్వాత ఏం చేయాలి? వాళ్ళ కార్యవర్గంలో నిర్ణయించిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి పెట్టాలి. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలు చదువుకుంటున్నారు. ఆ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. ముఖ్యంగా అనేక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా, అంటే సింగిల్ టీచర్ స్కూల్స్గా, అంటే 5 తరగతులు ఉంటే టీచర్ ఒక్కళ్ళే ఉంటారు, ఏకోపాధ్యాయ పాఠశాలలుగా కొనసాగుతున్నాయి. అనేక పాఠశాలల్లో బాలికల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా టాయిలెట్స్, అంటే మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితి. అలాగే మంచినీటి సౌకర్యం లేని పాఠశాలలు అనేకమైనవి ఉన్నాయి. ప్రహరీ గోడలు లేనటువంటి పాఠశాలలు అనేకమైనవి ఉన్నాయి. అంటే కనీస మౌలిక వస్తువులు లేనటువంటి పాఠశాలలు భారతదేశంలో లక్షల సంఖ్యలో ఉన్నాయి. కనుక వీటిని వస్తువులు మెరుగుపరిచే విధంగా ఎక్కడికక్కడ పరిశీలన చేస్తూ సమాజాన్ని, అంటే తల్లిదండ్రులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ దృష్టికి, అంటే ప్రభుత్వాల దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లాలని కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కే ఒక పిలుపిచ్చారు. మనందరికి తెలిసే విషయం. అయితే ఈ పిలుపు తర్వాత, అలాగే జనరేషన్ జీ ఉద్యమం తర్వాత దేశవ్యాప్తంగా కనబడుతున్న ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అనేక రాష్ట్రాల్లో పిల్లలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. జనరేషన్ ఆల్ఫా అని పేరు పెట్టారు ఇప్పుడు దానికి, జనరేషన్ ఆల్ఫా. మొట్టమొదటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సర్వోదయ అనే పాఠశాలలో పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే ఆ యాజమాన్యం 4 గంటల్లో ఆ పిల్లలందరినీ పిలిచి కొన్ని సమస్యలు పరిష్కరించడానికి వారం రోజుల్లాగా మేము పరిష్కరిస్తామని అంగీకరించారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినిలో ఈ వారంలో ఆందోళన జరిగింది. మహారాష్ట్రలో కొన్ని చోట్ల ఆందోళన జరుగుతూ ఉంది. అలాగే రాజస్థాన్లో కొన్ని చోట్ల ఆందోళన జరుగుతూ ఉంది. ఎందుకు ఇది నేను ఈ వీడియో చేస్తున్నానంటే, ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరూ కూడా నిరుపేదలు, అణచివేతకు గురైన వర్గాలు మాత్రమే ఈ పాఠశాలలో చదువుతున్నారు. కార్పొరేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేని పిల్లలు మాత్రమే ఈ పాఠశాలలో చదువుతున్నారు. కాబట్టి ఈ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉందనేది మన అందరికీ తెలిసినటువంటి విషయం. అందుకని విద్యారంగానికి బడ్జెట్ పెంచాలి. వాస్తవంగా విద్యారంగానికి జీడిపిలో 6% కేటాయించాలని ఎప్పుడో కొఠారీ కమిషన్ సిఫార్సు చేసింది. కానీ ఈరోజు కూడా ఎప్పుడు జీడిపిలో 2.4%, 2.3% మించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు మనం చూసినప్పుడు 2 సమాంతర వ్యవస్థలు ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. ఒక పక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు, కొద్దిగా స్తోమత కలిగినటువంటి పిల్లలంతా ఇక్కడ చదువుకుంటున్నారు. కానీ రెండో పక్క ప్రభుత్వ పాఠశాలల్లో పేద బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటున్నారు. కాబట్టి ఈ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచాలనేటటువంటి ఈ జనరేషన్ ఆల్ఫా ఉద్యమం, కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు, దీనికి స్పందించవలసినటువంటి బాధ్యత ఉంది. తల్లిదండ్రులను కూడా ఇన్వాల్వ్ చేసి, అంటే కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తే కొంత ప్రభుత్వాలు కూడా ఆ ఒత్తిడికి లొంగి ఈ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని మనందరం కూడా బలపరచాలని కోరుకుంటూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.